పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె చేపట్టడంతో స్థానిక యువతతో కలిసి రోడ్ల శుభ్రం చేసిన నగర కమిషనర్ అరుణ, నగర పరిశుభ్రతతో నగర ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్. వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లపై టీటీడీపై భక్తుల ప్రశంసలు హర్షణీయం. డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో చిత్తూరు నగర కమిషనర్ అరుణ చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సహాయక కమిషనర్ గోవర్ధన్, కార్పొరేటర్ శశికుమార్ స్థానిక యువతతో కలిసి శుక్రవారం ఉదయం నగర పాలక పరిధిలోని 1 ఇయర్ బ్లాక్ వీధులను శుభ్రం చేశారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మిక సమ్మె నేపథ్యంలో నగరంలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును కమిషనర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బజారు వీధి, డిఐ రోడ్డు, 1 ఇయర్ బ్లాక్ ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె నేపథ్యంలో అందుబాటులో ఉన్న వారికి అదనంగా ప్రత్యామ్నాయ విధానాల ద్వారా దినసరి కార్మికులను ఉపయోగించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో డ్వాక్రా సంఘాల నుండి మహిళలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. నగరంలో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా నగర ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. కమిషనర్ పిలుపుతో స్పందించిన స్థానిక కార్పొరేటర్ శశికుమార్ తమ వార్డులో స్థానిక యువత ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. వార్డు శుభ్రత కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం, వార్డు కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో మన చిత్తూరు నగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం మనం ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 350 వరకు కూడా ఆఫ్కోర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్ట్రైక్లో ఉన్నారు. దానికి ఆల్టర్నేటివ్గా మనము ఎస్హెచ్జి మెంబర్లకు సంబంధించిన మహిళల్ని కూడా కొంత మోటివేట్ చేసేసి వాళ్ళు ఎవరైనా వర్క్ ఫోర్స్కి రాగలుగుతారేమో తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఏదైతే ఓపెన్ మార్కెట్ నుంచి మనకి వివిధ డైలీ లేబర్కి వెళ్ళే వాళ్ళని కూడా మనం కొంతమందిని హైర్ చేసుకొని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా క్లాబ్లో ఇంతవరకు మనకి పనిచేసి మానేసిన డ్రైవర్లను కూడా తీసుకొని వెహికల్ షెడ్లో ఉన్న వెహికల్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మిగిలిన అందరినీ అంటే రెసిడెంట్ కల్చర్ అసోసియేషన్స్ని, అలాగే ఎన్జిఓస్ని, ఇతరత్ర ఇన్వాల్వ్మెంట్స్ కూడా తీసుకొని అందరినీ కలుపుకొని మనం చిత్తూరు నగరంలో ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని 18వ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా 3,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు కేవలం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ అందించేవారని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేటికి 1000 రూపాయల నుండి 3,000 రూపాయల పెన్షన్లను అవ్వాతాతలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలను కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటేష్, పయని, శేఖర్, వార్డు అడ్మిన్ పయని, అధిక సంఖ్యలో పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు.
మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ కానుక సందర్భంగా ఈ జనవరి 24 నుంచి 3,000 రూపాయలు ప్రతి ఒక్క అవ్వాతాతకు, మళ్ళీ వికలాంగ పెన్షన్స్ కానీ అట్లా డయాలసిస్ పెన్షన్స్ కానీ అన్ని పెంపుదల చేసి ఇవాళ వృద్ధులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 3,000 రూపాయల పెన్షన్ వాళ్ళ కుటుంబానికి ఎన్నో విధాలుగా వాళ్ళకి ఆదరణ ఉంటుందని మేమందరూ మనసారా కోరుకుంటూ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కూడా ప్రజలని మనసులో ఉంచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆయన ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జనవరి 2024 నుంచి ఇక ప్రతి నెల 3,000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్ ప్రతి ఒక్క కుటుంబానికి అందుతుంది. మీరందరూ కూడా సంతోషంగా ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన విధంగా 20 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ జై జగన్. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నేపథ్యంలో చిత్తూరు నగరంలో శ్రీరాముల వారి అక్షింతలను ప్రజలకు విశ్వ హిందూ పరిషత్తో పాటు బీజేపీ నేతలు శ్రీరాముల వారి అక్షింతలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలో బీజేపీ నాయకులు షణ్ముగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం నిర్మాణంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారని, ఈ నేపథ్యంలోనే శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేశవ్యాప్తంగా శ్రీరాముని అక్షింతలను ప్రజలకు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే నగరంలోని 50 డివిజన్లలో ప్రజలకు శ్రీరాముడి అక్షింతలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నేతలు పాల్గొన్నారు. నుండి 15వ తేదీ వరకు భూమి తీర్థక్షేత్ర ఆహ్వానం 2024 జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ అక్షింతలు. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం 2024 జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ అక్షింతల నుండి టీవీలో ప్రాణ ప్రతిష్ట ప్రతి ఇంటి ముందు దీపాలు. ఉదయం 10 రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం 2024 15వ తేదీ వరకు ప్రతి ఇంటి జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం 2024 జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి శ్రీరామ స్పర్శ శ్రీరాముల వారి చిత్రము మరియు ఆహ్వాన పత్రము. సాయంత్రం ప్రతి ఇంటి ముందు ఆహ్వాన పత్రము వితరణ కార్యక్రమం జనవరి 22వ తేదీ. నామ సంకీర్తన మధ్యాహ్నం దీక్ష ప్రసారం. సాయంత్రం ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించవలను. అయోధ్య శ్రీరాముల వారి చిత్రము మరియు ఆహ్వాన పత్రము వితరణ కార్యక్రమం ఆహ్వానం 2024 ప్రతి ఇంటికి శ్రీరామ జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి టీవీలో ప్రాణ ప్రతిష్ట సాయంత్రం ప్రతి మధ్యాహ్నం 12 గంటల నుండి దీపాలు వెలిగించవలను. చిత్తూరు నగరపాలక సంస్థ పొరుగు సేవకుల సంఘం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ కార్మికులు అంటే అంత చిన్న చూపు ఎందుకు, మమ్మల్ని గుర్తించారా అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో అవుట్సోర్సింగ్ కార్మికులందరూ హామీలు ఇచ్చే వారి కంటే హామీలు అమలు చేసే వారిని ఎన్నుకుంటాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సర్వన, సెక్రటరీ వెంకటేష్, ట్రెజరర్ జయప్రకాష్,
శివకుమార్, శివప్రసాద్, లక్ష్మి, గోపాలాచారి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అని ప్రకటించినారో ఆ డిమాండ్ని మేము కోరుకుంటున్నాము. మేమేమి కొత్తగా డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి పోవడం లేదు, ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా మేము ఏ చర్యలు చేయడం లేదు. మా యొక్క కష్టాలను బాధలను గుర్తించి ప్రభుత్వం మాకు మంచి చేస్తారని కోరుకుంటున్నాము. దయచేసి మా బాధలు అర్థం చేసుకుంటారని ప్రభుత్వ దృష్టికి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇంజనీరింగ్ విభాగం ఈరోజు 3వ రోజు శ్రమలో పాల్గొంటున్నాము. మాకు ఎటువంటి అసౌకర్యాలు చేయకుండా మాకు సమాన పని సమాన వేతనం ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీ చెప్పినారు. ఈరోజు మాకు సమాన పని సమానం చేయాలా. మాకు ఇంజనీరింగ్ విభాగంలో 10-11 మంది విభాగం పనిచేస్తున్నాము. 27 కేటగిరీలు ఉన్నాయి మాది. దాంట్లో ప్రతి ఒక్కరు వర్క్ ఇన్స్పెక్టర్లు, స్ట్రీట్ లైట్ వర్కర్లు, ప్లంబరు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, బోర్ ఎలక్ట్రీషియన్లు, బోర్ ఆపరేటర్లు, పార్క్ పనిచేసే వాళ్ళు, ఇదంతా మంది ఉన్నాం మేము. మాకు 15,000 జీతాలు, మాకు ఎటువంటి సంసారం చేసే మా వల్ల కాలేదు. దయచేసి ముఖ్యమంత్రి వారు మా పైన దయ ఉంచి ఈ శ్రమను చూసి మాకు ఏదో న్యాయం చేయాలని చిత్తూరు నగర ఇంజనీరింగ్ తరఫున మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ బిల్లును వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలు ఎదుట నిరాహార దీక్షకు పూనుకుంటానని ప్రముఖ కాంట్రాక్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యమైన తనకు ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ రుసుము రావాల్సి ఉందన్నారు. ఎక్కువగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అంగన్వాడీ భవనాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉందన్నారు. బిల్లు విషయంపై స్త్రీ శిశు సంక్షేమాధికారిని కలిస్తే పట్టించుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ బిల్లు ఎప్పుడొస్తుందో అన్న విషయం కూడా తెలపడం లేదన్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినట్లు పేర్కొన్న ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ తన దయనీయ పరిస్థితిని గుర్తించి పెండింగ్ లో ఉన్న బిల్లును చెల్లించాలని కోరారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. నాకు న్యాయం చేయండి, నాకు నా బిల్లులు ఇవ్వండి. నేనే దగ్గర ఉండి బూత్లో ఉండి నేను ఏజెంట్గా ఉన్నా 27వ వార్డులో. మన పని నేను కోర్టుకు వేయాలని అందరూ చెప్పినా కూడా నేను వేయలేదు. నాకు బిల్లులు ఇస్తారని కోరుకొని ఈ లాస్ట్ మూమెంట్లోన మా పైన కనికరించి మాకు దయచేసి న్యాయం చేయండి. ఎన్నోసార్లు ఏడ్చినాను, ఏ విధంగానా చెప్పినాను, నాకు న్యాయం చేయలేదు. కనీసం నీ దృష్టికి పోవాలా, మీరు అనుకుంటే నాకు బిల్లు వస్తుంది. మేము ఎస్సీ కాబట్టి అడుక్కుంటా ఉండము. ఎంత రావాలా బిల్లు దాదాపు అంగన్వాడీ బిల్డింగ్ 3 లక్షలు, 3 బిల్లులు 9 లక్షలు, నీరు చెట్టు ఒక ముట్టుకూరు హరిజనవాడ 10 లక్షలు, ఎన్ఆర్పేట 10 లక్షలు, శీలాపల్లి 18 లక్షలు. ఇన్ని బిల్లులు రావాలా. అన్ని వస్తుందిలేనా? దయచేసి నాకు న్యాయం చేయని కోరుతున్నాను. ఏదో ఎన్నో జాగాల్లో అప్పులు చేసి 2 రూపాయలకు 1.5 రూపాయలకు అప్పులు తీసి నా వల్ల కాలేదు, భరించిన కాలేదు. దయచేసి మీరన్నా కనికరించి మాకు బిల్లు ఇప్పించగా కోరుతున్నాం. మేము మా ఫ్యామిలీ ఇది 4వసారి ఏదో ఒకటి మేము చేసుకుంటాం. దయచేసి మాకు బిల్లులు ఇవ్వాల్సిందిగా కోరుతుంటాం. దళిత సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ఈ నెల 7వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని సంఘం నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు అందవలసిన సంక్షేమ పథకాలపై చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారని, విద్యార్థులకు అవసరమైన ఇంగ్లీష్ బోధనకు సంబంధించిన టీచర్లను ఇంతవరకు నియమించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలలో భాగంగా
6వ తరగతి నుండి డిగ్రీ వరకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలను పొందుపరచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేజీ నుండి పీజీ వరకు ముఖ్యమంత్రి జగన్ ఉచిత విద్య అందజేయడంతో పాటు పేద ప్రజలకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇంటి స్థలాలను మార్కెట్ విలువ కలిగించి వాటి ద్వారా రుణాలు పొందేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. దీనితో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం కింద 26,000 రూపాయలు అందజేయాలని కోరారు. ప్రతి జిల్లాలో తోలు పరిశ్రమలు నిర్మించడంతో పాటు గిరిజనులకు భూములకు ఒరిజినల్ పట్టాలు అందజేయాలని కోరారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు 7వ తారీఖున తిరుపతి నగరంలోని శ్రీనివాస ఆడిటోరియంలో దళిత సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి దళితులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత సంక్షేమ సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము ఆర్థిక అభివృద్ధి కానీ మీరు ఇచ్చే 3,000 వాళ్ళు ఏమవుతుందంటే అందరూ బ్రాంచ్ షాప్ గడేస్తున్నారు, ఇస్తున్నారు, అటు తీసుకుంటున్నారు. 2,000 ఫ్యాక్షన్ ఇచ్చే 3,000 ఫ్యాక్షన్ అన్నాడు, 210 కోట్లు అంటున్నారు మా బ్రాంచ్ షాప్కి పోతే. అంటే అప్పుడేమో 250 రూపాయలు పెంచారు, ఇప్పుడేమో 10 రూపాయలు పెంచారు కోట పైన. కాబట్టి దీని మీద మేము అభివృద్ధి అయినట్టేనా? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంటే మా ఉద్దేశం మీ అభివృద్ధి కావాలంటే మాకు మీరు ఇచ్చే వెసులుబాటు ఏందని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్సీకి సప్లా నిధులు అయితేనేమి 27 పథకాలన్నీ కూడా తీసేశారు. దీనివల్ల కొంతమంది అభివృద్ధి కాలేకపోతున్నారు. కానీ అందరికి ఇస్తారు, ఇక్కడ వయస్సు ఆసరా అంటారు, అది అందరికి ఇస్తున్నారు. అని దానివల్ల ఎస్సీలకి ఏం పనిపెట్టు. మేము అభివృద్ధి కావాలంటే మాకు సపరేట్గా రాయితీయండి. అదేవిధంగా లెదర్ పరిశ్రమలు తరతరాలుగా లెదర్ పరిశ్రమలో పనిచేస్తున్న చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా ఈరోజు టెక్నాలజీ పేరుతో వాళ్ళు అన్ని ప్రభుత్వం వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్న దానివల్ల మా యొక్క టెక్నాలజీ దోచుకుంటున్నారు. అది కాకుండా ప్రతి ఒక్క జిల్లాలోనూ ఒక లెదర్ పరిశ్రమ పెట్టేది, అందులో దానికి సంబంధించిన కూడా ఉంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా పెట్టి శాఖ, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత 5,000, 8,000, 7,000. అదేవిధంగా బ్యాంకులో అయితేనేమి, టీటీడీలో కానీ, సిమ్స్లని చివరకు పత్రికా విలేకరులు కూడా అయితే ఎయిడ్ శాఖ తెచ్చుకుంటారు వీళ్ళ దగ్గర. వీళ్ళు కూడా మనుషులే కదా. కాబట్టి వీళ్ళు కూడా కనీస వేతనం 26,000 వల్ల అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు పథకాల్లో మాకు ఎలాంటి అభివృద్ధి కాలేదని, ఇంకా అయినా ప్రభుత్వం మారి మా డిమాండ్ నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నాం. జీబీ తిరుపతి నగరం శ్రీనగర్ కాలనీ గాంధీపురం పంచాయతీలోని ఓం శక్తి ఆలయంలో ప్రత్యేక అభిషేకం పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డాలర్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆయన ఓ దేవాలయ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబం క్షేమంగా ఉండేందుకు మహిళలు చాలా కీలకమని చెప్పారు. రాజకీయ ప్రవేశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 2 వారాల్లో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని చెప్పారు. స్వంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీపురంలో అవిలాల పంచాయతీ, ఈరోజు ఓంశక్తి గుడి, ఈరోజు వీళ్ళందరూ మహిళలందరూ కలుసుకొని ఇక్కడ ఈరోజు అమ్మవారికి పూజలు చేయడం చాలా విశేషం. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుండాలని, ప్రజల ఆరోగ్యం బాగుండాలనేసి, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావుందని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పంచాయతీ వాస్తులు ప్లస్ కాన్స్టిట్యున్సీకి ఉన్న అందరూ కూడా బాగా ధైర్యంగా ఉండి అన్నింటిలో ముందు రావాలని ఈరోజు ఇక్కడ పూజలు జరుగుతుంది. దీనికి వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, నన్ను ఇక్కడ పిలిచిన దానికి. వీళ్ళు ఇంకా కూడా ఇట్లాంటి పూజలు ప్రజల కోసం చేయటం చాలా విశేషం. ఈ రోజులో మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఒక అమ్మవారిని కొలుస్తూ ఓంశక్తి అమ్మవారి దగ్గరికి ఇక్కడి నుంచి మాల వేసి పవిత్రంగా బయలుమరుగురికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని రావడం చాలా విశేషం. ఇట్లాంటి వాళ్ళందరూ మన కోసం పూజలు చేస్తున్నారు కాబట్టి మనం అంతా కూడా బయట ప్రశాంతంగా తిరిగి మనమే పూజ చేయకపోవడం, మన తరపున వీళ్ళందరూ మన కోసం ఇంతమంది వెనకాల మహిళలందరూ మనకు పూజ చేసి మనం బాగుండాలని, వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని కూడా వీళ్ళు ప్రార్థిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడూ బాగుండాలని, వీళ్ళకి ఎప్పుడు నేను మా డాలర్స్ గ్రూప్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటానని చెప్పి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై భక్తుల ప్రశంసలు హర్షణీయమని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా టీ దుకాణాలలో మట్టి గ్లాసులు వినియోగించేలా అవగాహన కల్పిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ భవనంలో శుక్రవారం డైలీవర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు.
కంపార్ట్మెంట్లో కూర్చునే విధానం పైన దాదాపు 5 నుంచి 6 మంది భక్తుల దాకా సలహాలు సూచనలు అందించారు. వాళ్ళ సలహా ఏంటంటే ఎక్కువసేపు కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి తక్కువసేపు క్యూ లైన్లో వదిలేటువంటి ఏర్పాటు చేస్తే క్యూ లైన్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అలా చేయమని సలహాలు ఇచ్చారు. తర్వాత వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాటు చాలా బాగున్నాయని చెప్పారు. కానీ 2-3 భక్తులు క్యూ లైన్లో ఎక్కువసేపు వెయిట్ చేశాము. అలా వెయిట్ చేయకుండా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి క్యూ లైన్లకి వదిలిన గంటన్నరలో దర్శనం ఏర్పాటు చేయమని చెప్పారు. తర్వాత ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కుప్పా విశ్వనాథ శర్మ గారిని, తర్వాత లక్ష్మీ నరసింహం గారిని ఇంకా ఏవైనా ప్రవచనాలు చెప్పమని అడిగారు. తర్వాత శ్రీవారి సేవలో 65 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా సీనియర్ శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించమంటే ఆల్రెడీ ఉన్న అది అవకాశం ఉంది. వాళ్ళతో మాట్లాడి ఆయనకు గైడెన్స్ ఇవ్వమని చెప్పాము. ఇంకొక ఇష్యూ ఏంటంటే 300 rupees టికెట్స్ హోల్డర్స్ను SSD టికెట్స్ హోల్డర్స్ను కలిపేస్తున్నారు. అలా కలపకుండా సపరేట్గా పంపించామని చెప్పి 2 భక్తులు అడిగారు. అది పాసిబిలిటీ ఉండదని చెప్పాము. 300 rupees టికెట్ వైకుంఠం 1 నుంచి ఎంటర్ అవుతారు. ఫ్రీ దర్శనం వాళ్ళేమో వైకుంఠం 2 నుంచి ఎంటర్ అవుతారు. ఆ రెండు కూడా వైకుంఠం 1లో ఈ ఎలిఫెంట్ గేట్ దగ్గర మిక్స్ అవుతారు వాళ్ళు. టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం 40 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన రాజశేఖర్ జేకేసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ SVBC ట్రస్టుకు 10 లక్షలు, కొల్లి గోపాలకృష్ణ అన్నదానం ట్రస్టుకు 10 లక్షలు, కొల్లి మాధవ అన్నదానం ట్రస్టుకు 10 లక్షలు, ఢిల్లీకి చెందిన శివంగ్ కౌర్ బర్డ్ ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధులు మణిరెడ్డి, తిరుపతికి చెందిన రాఘవేంద్ర కలిసి విరాళం డీడీలను తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్, నటి మహేశ్వరి, రాష్ట్ర మంత్రి మెరుగు నాగార్జున వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం సైడ్ అమ్మా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.